వివాహం తర్వాత మహిళలు పుట్టింటి నుంచి వివిధ రకాలైన వస్తువులను తీసుకొని మెట్టింటికి వెళ్తుంటారు. తెలుసో తెలియకో అమ్మగారిచ్చిన వస్తువులన్నింటినీ కూడా తీసుకొని మెట్టినింటికి వెళ్ళడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. దీన్నే సారా అని చెప్తారు. అయితే ఈ సారలో కావచ్చు లేదా విడిగా కావచ్చు కొన్ని రకాలైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకొని వెళ్ళకూడదని చెప్తుంటారు. ఆ వస్తువులు తీసుకెళ్తే మెట్టినింట్లో రకరకాల కష్టాలు వస్తాయని, భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందని, కుటుంబ వ్యవస్థలో చీలికలు వస్తాయని అంటున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడని వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. వివాహం తర్వాత దేవుడి విగ్రహాన్ని పుట్టింటి నుంచి తీసుకొని వెళ్ళకూడదు. ఇలా తీసుకెళ్తే అమ్మగారింట్లో ఆర్థిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా పుట్టింట్లో జరిగిన చెడు సంఘటనల గురించి కూడా భర్త లేదా మెట్టనింట్లో చెప్పకూడదు. ఇలా చెప్పడం వల్ల కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పదునైన వస్తువులను కూడా పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకెళ్లరాదు. కత్తులు, కత్తెళ్లు, సూదులు వంటి పదునైన సాధనాలను తీసుకెళ్లకూడదని వాస్తుశాస్త్రం చెప్తుంది. విభేదాలు తలెత్తి భార్యాభర్తలు విడిపోయేందుకు ఈ వస్తువులు సహకరిస్తాయి. పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకెళ్లకూడని మరో ముఖ్యమైన వస్తువు ధనం. పుట్టింటి వారిని బాధపెట్టి తీసుకెళ్లే ధనం వల్ల అత్తగారింట్లో శని ప్రవేశిస్తుంది. ఫలితంగా ఎంత కష్టపడినా డబ్బు రాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వంటివి జరుగుతుంటాయని వాస్తుశాస్త్రం చెబుతుంది.